శ్రీ గురుభ్యో నమః. ఓం శనేశ్వరాయ నమః. సర్వలోకాలను తన చూపుతో శాసించే కర్మ ఫలదాత అయిన శనీశ్వరుని అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. నవగ్రహాలలో న్యాయాధిపతిగా పిలువబడే శని భగవానుడు అంటే సామాన్య ప్రజల నుండి పండితుల వరకు అందరికీ ఒక రకమైన భయం మరియు భక్తి ఉండడం సహజం. ఎందుకంటే శని ఇచ్చే తీర్పులు అంత ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలను ఇచ్చి మనిషిని రాటు తెలియలా చేయడంలో శని తర్వాత ఎవరైనా. అయితే ప్రస్తుతం చాలామంది వృషభ రాశి వారు తమ భవిష్యత్తు గురించి, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు. శుక్రుని ఆధిపత్యంలో ఉండే వృషభ రాశి వారికి సహజంగానే విలాసవంతమైన జీవితం, కళల పట్ల ఆసక్తి, స్థిరమైన బుద్ధి ఉంటాయి. కానీ శని గమనంలో వచ్చే మార్పులు ఈ రాశివారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? అసలు వృషభ రాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది? చాలామంది అనుకున్నట్లు 2026లో ఏమైనా ప్రమాదం ఉందా? అసలు వాస్తవాలు ఏమిటి? జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి ఖచ్చితమైన సమయాలు, రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు మరియు శని భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఆచరించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. ముందుగా వృషభరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని గమనించినట్లయితే శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశి అనేది వృషభరాశికి 10వ స్థానం. దీనిని రాజ్యస్థానం అని అంటారు. ప్రస్తుతం శని మీకు చాలా అనుకూలమైన స్థితిలోనే ఉన్నాడు అని చెప్పవచ్చు. అయితే చాలా మందిలో ఉన్న సందేహం ఏమిటంటే 2025 లేదా 2026లో ఏలినాటి శని పట్టుకుంటుందేమో అని భయపడుతున్నారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి సుమారు 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఈ లెక్కను చూస్తే కుంభరాశిలో ఉన్న శని 2025 మార్చి 29వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించాడు. వృషభరాశికి మీనరాశి అనేది 11వ స్థానమవుతుంది. దీనిని లాభస్థానం అని పిలుస్తారు. 2026లో శని ప్రభావం ఎలా ఉంటుంది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా 2026 సంవత్సరం వృషభరాశి వారికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఎందుకంటే గోచార రీత్యా 11వ ఇంట్లో శని సంచారం అత్యంత యోగదాయకం. మీరు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు, చేస్తున్న శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేది ఈ సమయంలోనే. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం, వ్యాపారస్తులకు ఊహించని లాభాలు రావడం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం వంటి శుభ ఫలితాలు 2026లో ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి 2026 గురించి భయం వద్దు. అది మీకు వరాల జల్లు కురిపించే సంవత్సరం. అయితే అసలు విషయమేమిటంటే వృషభ రాశివారికి అసలైన పరీక్షా సమయం అంటే ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని పూర్తి చేసుకున్న తరువాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి అనేది వృషభ రాశికి 12వ స్థానం. చంద్రరాశి నుండి 12వ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. పంచాంగ గణితం ప్రకారం ఈ ఘట్టం 2027వ సంవత్సరం జూన్ 3వ తేదీల జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి 2027 జూన్ 3 వరకు ఏలినాటి శని బెడదలేదు. అప్పటి వరకు మీరు స్వేచ్ఛగా, ఆనందంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. 2027 జూన్ 3వ తేదీన శని మేషరాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి 7.5 సంవత్సరాల సుదీర్ఘమైన ఏలినాటి శని కాలం మొదలవుతుంది. ఇది 2034వ సంవత్సరం జూలై 13వ తేదీ వరకు కొనసాగుతుంది. మధ్యలో శని వక్రగమనం కారణంగా కొన్నిసార్లు వెనక్కి వెళ్లడం, మళ్లీ ముందుకు రావడం జరుగుతుంది. కానీ స్థూలంగా చెప్పాలంటే 2027 నుండి 2034 వరకు వృషభ రాశివారు శని ప్రభావంలో ఉంటారు. ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. మొదటి 2.5 సంవత్సరాలు శని 12వ ఇంట్లో ఉంటాడు. దీనిని వ్యయ శని అంటారు. ఆ తరువాత 2.5 సంవత్సరాలు శని మీ జన్మరాశి అయిన వృషభంలో ఉంటాడు. దీనిని జన్మ శని అంటారు. చివరి 2.5 సంవత్సరాలు శని 2వ స్థానమైన మిథున రాశిలో ఉంటాడు. దీనిని పాదశని లేదా కుటుంబ శని అంటారు.
ఈ 3 దశల్లో ఒక్కో దశలో ఫలితాలు ఎలా ఉంటాయో మనం లోతుగా విశ్లేషించుకుందాం. మొదటి దశ అయిన వ్యయశని కాలం 2027 జూన్ నుండి 2029 ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి ఏర్పడవచ్చు. అవసరానికి మించిన ఖర్చులు, వైద్యపరమైన ఖర్చులు లేదా దూర ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లు నిద్రకు, పడకగది సుఖానికి కూడా కారకం. కాబట్టి ఈ సమయంలో నిద్రలేమి సమస్యలు వేధించవచ్చు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అయితే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడ కూడా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంటికి సంబంధించిన సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశముంది. శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత పొదుపుగా ఉందామన్నా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చయిపోతూనే ఉంటుంది. కాబట్టి 2026లో మీకు వచ్చే లాభాలను, ధనాన్ని దాచుకోవడం చాలా ముఖ్యం. అది ఈ కష్టకాలంలో మీకు అండగా ఉంటుంది. ఆ తర్వాత దశ జన్మశని. ఇది సుమారు 2029 ఆగస్టు నుండి 2032 మే వరకు ఉంటుంది. ఏలినాటి శనిలో ఇది అత్యంత కీలకమైన మరియు కష్టమైన దశగా చెప్పబడుతుంది. శని నేరుగా మీ చంద్రరాశిపై సంచరించడం వల్ల మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఆత్మీయులతో గొడవలు పడటం, భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, చేస్తున్న పనిలో ఆటంకాలు రావడం, అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవడం వంటివి సహజం. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తలనొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో శని మనలోని అహంకారాన్ని, గర్వాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం లేదా విపరీతమైన ఆత్మవిశ్వాసంతో తప్పులు చేయడం వంటివి జరుగుతాయి. ఈ కాలంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ చెయ్యకూడదు. శని ఇచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి ధ్యానం మరియు దైవచింతన ఎంతో అవసరం. జన్మశని కాలంలో మనిషికి ఎవరు తనవాళ్ళో, ఎవరు పరాయివాళ్ళో, ఎవరు నటిస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. జీవితం పట్ల ఒక స్పష్టతను, వైరాగ్యాన్ని శని ప్రసాదిస్తాడు. చివరి దశ అయిన పాదశని లేదా కుటుంబ శని 2032 నుండి 2034 జూలై వరకు ఉంటుంది. ఈ సమయంలో శని 2వ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తాడు. 2వ ఇల్లు ధనం, కుటుంబం మరియు వాక్కుకు స్థానం. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ జన్మశనిలో ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు రావచ్చు. ముఖ్యంగా మనం మాట్లాడే మాటల వల్ల సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. నోరు జారడం వల్ల బంధాలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు చాలా తక్కువగా ఆచితూచి మాట్లాడటం మంచిది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపించవచ్చు. కంటికి, పళ్లకు సంబంధిత ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే ఈ దశ ముగిసే సమయానికి శని భగవానుడు మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, డబ్బు విలువ ఏమిటో, మనుషుల విలువ ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. 2034 జూలై 13న శని మిథున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి ఏలినాటి శని పరిపూర్ణంగా ముగుస్తుంది. అప్పటి నుండి మీ జీవితం మళ్లీ రాజమార్గంలో పయనిస్తుంది. ఇంత సుదీర్ఘమైన ఏలినాటి శని కాలంలో మరియు భవిష్యత్తులో రాబోయే కష్టాల నుండి ఉపశమనం పొందడానికి, శని భగవానుని అనుగ్రహం పొందడానికి మనం ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. శని భయం కాదు, బాధ్యత అని గుర్తుంచుకోవాలి. శని ప్రీతి కోసం చేయవలసిన పరిహారాలలో ముఖ్యమైనది హనుమ ఆరాధన. ప్రతి మంగళవారం మరియు శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకుల మాల సమర్పించి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చెయ్యడం వల్ల శని బాధల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. హనుమంతుడిని పూజించే వారి దరిదాపుల్లోకి కూడా శని రాడు అనేది పురాణవచనం. అలాగే శివారాధన కూడా శనికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించటం, శివునికి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.
శని త్రయోదశి రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్లటి వస్త్రంలో నువ్వులు మూటకట్టి దానమివ్వడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అయితే కేవలం పూజలు చేస్తే సరిపోతుందా అంటే కాదు. శని కర్మకారకుడు. మనం చేసే పనులను బట్టే ఫలితాలు ఉంటాయి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యుత్తమ మార్గం సేవ. మీ చేతనైనంతలో వికలాంగులకు, అంధులకు, వృద్ధులకు సహాయం చెయ్యండి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి, కార్మికులకు, ఇంటి పనివారికి ఎప్పుడూ అన్యాయం చెయ్యకూడదు. వారికి ఇవ్వవలసిన డబ్బును సకాలంలో ఇవ్వడం, వారిని గౌరవించడం వల్ల శని సంతోషిస్తాడు. అలాగే మూగ జీవాలకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకు ఆహారం వేయడం శని దోష నివారణకు అద్భుతమైన మార్గాలు. ఏలినాటి శని సమయంలో మాంసాహారానికి, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యటం, ఇతరుల ఆస్తిని కాజేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. నీతిగా, నిజాయితీగా బ్రతికే వారిని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. పైగా వారికి రక్షణగా నిలుస్తాడు. దశరథ మహారాజు శనిస్తోత్రం పఠించడం కూడా ఒక మంచి పరిహారం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం చెప్పుకున్నట్లుగా 2027 వరకు వృషభ రాశి వారికి అద్భుతమైన సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతూ కూర్చోకుండా రాబోయే 2-3 సంవత్సరాలలో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, మంచి సేవింగ్స్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. 2026లో మీకు వచ్చే లాభాలను వృధా ఖర్చులు చెయ్యకుండా స్థిరాస్తుల రూపంలో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటే 2027 తరువాత వచ్చే ఏలినాటి శని కాలంలో ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుంది. ఏలినాటి శని అనేది ఒక శిక్ష కాదు, అది ఒక శిక్షణ మాత్రమే. బంగారాన్ని నిప్పులో కాల్చితేనే కదా దానికి మెరుపు వచ్చేది. అలాగే మనిషిని కష్టాలనే కొలిమిలో కాల్చి రాటుదేలేలా చేసి జీవిత సత్యాలను బోధించడమే శని ఉద్దేశ్యం. శని ప్రభావం వల్ల మనిషిలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది. కాబట్టి వృషభరాశి వారు అనవసర భయాలను వీడి ధైర్యంగా ముందుకు సాగండి. ప్రస్తుతం మీకు గోచారం చాలా బాగుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో రాబోయే శని సంచారాన్ని దైవ బలంతో, ఆత్మవిశ్వాసంతో, మంచి ప్రవర్తనతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు నిద్ర లేవగానే మీ తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరించండి. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం శని దోషానికి పెద్ద కవచంలా పనిచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.